వాళ్ళు ఆ ఇన్సిడెంట్ ఎట్లా అయిందంటే ఇక మార్నింగ్ వీళ్ళు ఒక గుట్టకాడికి వచ్చేసారు. ఇక పోలీసు రాదు, మనం రిట్రీట్ అయిపోతామని చెప్పి వీళ్ళ చిన్న గుట్టకాడ వీళ్ళు మాట్లాడుకుంటారు. అప్పటి వరకు వీళ్ళతో ఉన్న అతను ఆ క్యాండిడేటు పోలీసు వాళ్ళు ఉన్నారా లేరా, ఎటువైపు ఉన్నారో నేను చూసి వస్తా ఊళ్ళోకి పోయి అని చెప్పి అతను వెళ్ళిండు. వీళ్ళు ఉన్న కాడికి పోలీసుని తీసుకొని వచ్చిండు. అయితే ఏ సెక్షన్, బి సెక్షన్, సి సెక్షన్ 3 సెక్షన్లు ఉంటాయి కదా. బి సెక్షన్లో ఎప్పుడే కానీ లీడర్స్ ఉండేది అప్పుడు. ఇప్పుడు ఎట్లున్నారో తెలియదు. అంటే మధ్యలో ఉంటుండనేమో. మధ్యలో సాగర్ ఎక్కడ ఉన్నాడంటే మధ్యలో ఉన్నాడు. డాడీ ఎక్కడ ఉన్నాడు, డాడీ దగ్గరికి ఈ కమాండర్ ఆ కమాండర్ పోయి ఆడ కూర్చొని మాట్లాడు. ఏడున్నారంటే అక్కడ. అయితే ఫస్ట్ విజిల్ సౌండ్ వచ్చిందంట. వస్తే ఈ ఆవులు మేపే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కావచ్చు అనుకోండి. అంటే పాట పాడినట్టుగా ఇట్లా విజిల్తో పాట పాడినట్టుగా వీళ్ళు అట్లా అనుకున్నారు. ఎవరిపాటు అనుకొని ఉన్న క్రమంలో ఒకటేసారి బి సెక్షన్ మీద ఏ నుండి బీలకు వచ్చేసారు. ర్యాపిడ్ ఫైర్ అంటే ర్యాపిడ్ ఫైర్ అని ఇక మొత్తం వచ్చి. అయితే మా డాడీ దానికి కౌంటర్ ఇచ్చుకుంటానే రిట్రీట్ అయ్యాడు. అయితే తనకు ఆ ఏరియా కొత్తది కాబట్టి మిగతా కొంతమంది ఇప్పుడు బతికి వచ్చిన వాళ్ళు ఒకవైపు వెళ్తే ఇతను తన గార్డు వేరే వైపుకి వచ్చిండు. అయితే ఆ వాగులోకి వచ్చినాక ఇట్లా ఎత్తుగా ఉంది కదా, అది ఆ ఎక్కే క్రమంలో పట్ల బుల్లెట్ పడి డాడీ చనిపోయాడు. వాళ్ళిద్దరు చనిపోయాడు అన్నట్టు. వాళ్ళ వైపు వస్తే బతికేవాడు. అట్లా దాంట్లో అసలైన వాళ్ళు 15 మెంబర్స్ సంఘం వాళ్ళను ఉట్టిగానే ఇంట్లో ఉన్న పర్సన్ను తీసుకొని వచ్చి కూడా కాల్చి చంపింది ఒక బాబును. అట్లా అంటే 14-15 ఇయర్స్ మినిమం టీనేజ్ అబ్బాయిని చంపిందని అయితే అన్నారు అప్పుడు. అది జరిగింది. ఈ 2005లో కూడా సల్వాజూడం అప్పుడు నేను అక్కడే ఉన్నా, పశ్చిమ బస్తార్లోనే ఉన్నా. తీవ్రంగా ఇన్సిడెంట్ అయితే ఊళ్ళో మొత్తము కాలబెట్టిళ్ళు, మన గర్భిణీ స్త్రీలతో సహా పొట్టను చీల్చి హత్యలు చేసి అత్యాచారాలు చేసి అవి నేను లైవ్లో చూసినాను. నేను దాన్ని సీడీలు చేసి అప్పుడు TV9కి కూడా పంపించినాం మేము. అదంతా ఒక వీడియో తీసి డాక్యుమెంటరీ. ఒకప్పుడు ఆ సల్వాజూడం అభియాన్ అనేది రాకముందుకు పచ్చటి కుటుంబాలు ఒక 2 months తర్వాత 1 month తర్వాత పోయే వరకు మొత్తం శ్మశానం లెక్క అయిపోయినాయి. ఊళ్ళో వదిలిపెట్టి ప్రజలు పోయి గుట్టల మీద బతకాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. అప్పటి వరకు పార్టీలో పనిచేసిన వాళ్ళే మళ్ళీ వాళ్ళు దాంట్లో ఉన్న వాళ్ళు, అంటే పార్టీకి అనుబంధంగా సంఘాలలో పనిచేసిన వాళ్ళు. అట్లా ఏ తరాన్ని కూడా అనుకోలేదు.